చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రజల పక్షాన నిలబడి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చకుండా ఇప్పుడుకొచ్చి సంవత్సరం దాటిపోయింది, అయినా ఇప్పుడుకొచ్చి ఎటువంటి ఈ హామీలు నెరవేర్చలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అలాగే మహిళా నాయకురాలు వరూది కళ్యాణి మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యల మీద మీ వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పోరాటం చేయబోతుంది? యాక్చువల్గా ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందండి. ఏడాది గడిచింది. ఎన్నికల టైంలో వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి, అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి. ఎన్నికల టైంలో ఏం చెప్పారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈరోజు చూసుకుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న టైప్గా పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈ ఏడాది పాలన చూసి బాబు షూరిటీ వంచన గ్యారంటీ అంటూ ఉన్నారు. అలాగే బాబు షూరిటీ అప్పులు గ్యారంటీ అన్న టైప్గా పరిపాలిస్తూ ఉన్నారు. బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ అన్న టైప్గా పరిపాలిస్తున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల అమలు మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు కదా, అవన్నీ లెక్కేస్తే 81,000 కోట్లు ఈ ఏడాది ప్రజలకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వకుండా వీళ్ళు ఎగనామం పెట్టడం జరిగింది. మరి అంటే 81,000 కోట్లు బాకీ పడ్డారు. ఆ బాకీని ప్రజలు అడుగుతారు కదా, అడగమని గుర్తు చేయాలి కదా. అందుకోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో వీళ్ళు మేనిఫెస్టో పట్టుకొని ఇల్లు తిరిగారు. అలాగే బాండ్స్ ఇచ్చారు. జూన్ 4న అధికారంలోకి వస్తుంది, జూన్ నెల నుంచే ఈ పథకాలన్నీ కూడా అమలైపోతాయి అనేసి. మరి ఆ బాండ్స్ అన్నీ పట్టుకొని ప్రజల దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకొని మళ్ళీ ఇప్పుడట సుపరిపాలనని ప్రజల దగ్గరికి వెళ్తారట. వెళ్ళినప్పుడు ప్రశ్నించాలి కదా ప్రజలు కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి వచ్చేట్టుగా ఓట్లేసామని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు 60% పెరిగిపోవడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 30% పెరగడం జరిగింది. అలాగే విద్యుత్ ఛార్జీల భారం మనం చూసాం. 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద మోపడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా ప్రజల మీద బాదుడు అన్న టైపుగా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. అలాగే మహిళల రక్షణ విషయం తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి. ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళిన రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళిన రక్షణ లేదు, అలాగే వర్క్ ప్లేస్కి వెళ్ళినా కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇచ్చిన హామీలు తీసుకుంటే మహిళలకి మోసం చేశారు. ఒక్క మహిళకైనా ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఎక్కించారా? ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా మహాశక్తి పథకం అంటే వీళ్ళు చాలా గొప్పగా లాంచ్ చేశారు. ఆ ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు ఆ మహాశక్తి పథకం గురించి చాలా గొప్పగా. ఒక్క మహిళకైనా ఈ ఆడబిడ్డ నిధి మహాశక్తి లేదా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? మళ్ళీ తల్లికి వందనం జగనన్నకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భయపడి తల్లికి వందనం అమలు చేసిన 30 లక్షల మందికి కోత విధించడమే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా అంటే ఆ తల్లికి వందనం అంట లోకేష్ గారి ఆలోచనలో పుట్టిందట. మరో 1000 ఏళ్ళైనా అమ్మఒడి సృష్టికర్త ఎవరంటే జగనన్న పేరే చెప్తారు ఈ రాష్ట్రంలో ప్రజలు. అంత చక్కగా ఆ రోజు స్కూల్కి వెళ్ళే స్కూల్కి వెళ్లకుండా డ్రాప్అవుట్ అయిపోయిన పిల్లల్ని ఆ డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి ఈ జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఆ పథకానికి ఏడాది కాలం వీళ్ళు ఎగ్గొట్టి ఇప్పుడు ఇవ్వడమే కాకుండా ఈ విధంగా వీళ్ళు ఆలోచన నుంచి పుట్టిందని మళ్ళీ తిరిగి గొప్పలు చెప్పుకోవడం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అలాగే తీసుకుంటే ఈరోజు స్కూల్స్లో నాడు నేడు ద్వారా జగనన్న ఎంత అభివృద్ధి చేశారో స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి తెలుసు, పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలిసిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఫ్రీ బస్ తీసుకుంటే ఈ రోజుకి కూడా అంటే 13 నెలలైనా ఈ రోజుకి కూడా ఒక్క మహిళలకు కూడా ఫ్రీ బస్ ఎక్కించని పరిస్థితి. రైతులకేమో రైతు భరోసా ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర కూడా లేని
చేయని పరిస్థితి. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానన్నారు, 20 లక్షల ఉద్యోగాలు, అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడ ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడుగుతున్నాను. అసలు వీళ్ళ మొదటి సంతకం వాటి మీద పెట్టి ఆ మొదటి సంతకమే అమలు చేయని ఒక అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఉద్యోగులకి ఒక్కరికి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేదు, ఒక్కరికి జీతం పెంచని పరిస్థితి. ఈ ఉద్యోగులు ఈరోజు ఎంతగానో మదరపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకి మోసం చేశారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ అందక ఉన్నత చదువులు చదివే పిల్లలు ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా ఎంతగా బకాయిలు పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఇలా అన్ని వర్గాల ప్రజలకి తీవ్రంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఎంత ఘోరంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేసి చెప్పి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మేడం గారు, ఇప్పుడు ఈ రోజు అయితే తూర్పు నియోజకవర్గం మొత్తం బలోపేతం చేశారు, చాలా భారీ స్థాయిలో అయితే చేశారు. అలాగే అన్ని నియోజకవర్గాలు బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సంసిద్ధమైందా, ఏం చెప్తారు? ఇది అన్ని నియోజకవర్గాలు యాక్చువల్గా ప్రజలందరూ కూడా జగనన్న అంటే ఎంతో గౌరవం, నమ్మకం. అసలు ఈ ఏడాది పాలన చూశాక ప్రజలకు అర్థమైంది జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అనే విషయం అర్థమైపోయింది. ఈరోజు ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితి మనం చూసాం. వీళ్ళు అబద్ధాలతోనే కాలం గడిపేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయని పరిస్థితి. తీసుకుంటే ఏడాది కాలంలో 10,65,00,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. జగనన్న 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు మాత్రమే అప్పులు చేస్తే అందులో సగం ఏడాదిలో వీళ్ళు రీచ్ అయిపోయారు. కానీ పోనీ ఏమైనా హామీలు అమలు చేశారంటే అది కూడా అమలు చేయలేదు. దానివల్ల ఈరోజు జగనన్న ఎక్కడికి వెళ్ళినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మీటింగ్ పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని కూడా వారవలేక అక్రమ కేసులు పెడుతూ డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. మనం తిరుపతిలో తీసుకుంటే ఆ బంగారు పాళ్యంలో మనం చూసాం ఎంత తండోపతండాలుగా జనం వచ్చారు. అలాగే జగనన్న పొగాకు రైతుల కోసం పరామర్శ కోసం వెళ్ళిన ప్రతి దగ్గర కూడా, మిర్చి రైతులు పరామర్శ కోసం వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అయ్యో ఇలాంటి మంచి వ్యక్తిని, ఇలాంటి మంచి ముఖ్యమంత్రిని మేము వదులుకున్నామే అని బాధపడి సంఘీభావం తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి నియోజకవర్గం కూడా ఈ రోజు ఎన్నికలు పెడితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. సంవత్సరం పాలనలో కూడా ఇప్పుడు ఒదిగేదేమీ లేదు, కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. అలాగే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుది కళ్యాణ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.